హాయ్ ఫ్రెండ్స్, మీరు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో కానీ రిలయన్స్ మార్ట్లో కానీ డీమార్ట్లో కానీ ఏదైనా వస్తువులు కొనేటప్పుడు దాని యొక్క బిల్లును జాగ్రత్తగా పరిశీలించండి. అది ఎందుకంటే నేను ఇవాళ రిలయన్స్ మార్ట్లో కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ పేస్ట్ తీసుకున్నాను. దీనికి సంబంధించి ఒక చిన్న మిస్టేక్ ఉంది చూడండి వాళ్ళ బిల్లింగ్లో. ఇదేంటంటే నేను తీసుకున్నది కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ టూత్పేస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి 81 గ్రామ్స్ది. ఇక్కడ చూడండి క్లియర్గా. దీని ఎంఆర్పి రేట్ ఎంత ఉందో చూడండి, 72 రూపీస్ ఉంది ఎంఆర్పి రేట్ వచ్చేసి. అయితే వీళ్ళు చేసిన బిల్లింగ్లో దాని మిస్టేక్ ఉందన్నమాట. మీరు అనుకుంటుండొచ్చు ఏంటంటే ఇది బార్కోడ్ స్కానర్ ద్వారా బిల్లింగ్ అవుతుంది కాబట్టి ఇందులో ఎలాంటి మోసం ఉండదని చెప్పేసి. కానీ ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఛాన్స్ ఉందన్నమాట, మనం మోసపోయే ఛాన్స్ ఉంది. అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్కి సంబంధించి ఇక్కడ బిల్ ఉంది చూడండి. బిల్లో ఇది రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఐటమ్ వచ్చేసి కోల్గేట్ పేస్ట్ కనిపిస్తుంది మీకు క్లియర్గా. 86 రూపీస్ అని చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి 86 రూపీస్ అని చూపిస్తుంది, 86.24 అని చెప్పి చూపిస్తుంది. దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి 75 రూపీస్, 72 రూపీస్ ఎంఆర్పి వచ్చేసి. మరి బార్కోడ్ స్కానింగ్ ద్వారా అయిన బిల్లులో కూడా మోసాలు ఉంటాయి. కాబట్టి మీరు మీ బిల్లింగ్ అయ్యేటప్పుడు మీ యొక్క ఐటమ్ను మరియు మీ బిల్లును ఒకసారి సరిచూసుకోండి. ఇది ఎన్ని రోజుల నుంచో జరుగుతున్నట్టుంది, మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఇది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే మనం ఏదైనా ఐటమ్ తీసుకున్నప్పుడు దాన్ని వాళ్ళు ఐటమ్ను స్కాన్ చేస్తారు, ఈ బార్కోడ్ ద్వారా స్కాన్ చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళకు మాన్యువల్గా ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. అక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. 70 గ్రామ్సా, 50 గ్రామ్సా, 100 గ్రామ్సా, లేదా 1 కేజీ, 500 గ్రామ్సా అని చెప్పేసి. ఇది వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకవేళ బై మిస్టేక్గా మన ఐటమ్కు బదులుగా వారు వేరే క్వాంటిటీ ఐటమ్ కనుక బిల్లో యాడ్ చేస్తే మనకు తీసుకున్న ఐటమ్కు మనం కట్టే బిల్లుకు సంబంధం ఉండదు. కాబట్టి మీరు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో, డీమార్ట్లో కానీ రిలయన్స్ మార్ట్లో కానీ ఐటమ్స్ తీసుకునేటప్పుడు ఒకసారి మీ యొక్క బిల్లును కూడా సరి చూసుకోండి. ఇది నేను ఇవాళ చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇది ఏదో దీని గురించి బయట పెట్టాలని కాదు, కాకపోతే కన్జ్యూమర్స్ తమలు ఐటమ్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉంటారని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి 86.24 పైసా అని చెప్పేసి. మీరు కూడా మీ వస్తువులను కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.